నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్ కి ఇజ్రాయెల్ టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారా? దావోస్ లో అటువంటి ఒప్పందాలు జరిగాయా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ కి ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకురాబోతున్నారు బాబు గారు అని కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి దావోస్ నిజంగా అటువంటి వాటిపైన ఒప్పందాలు జరిగాయంటారా? సో చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు. ఇవాళతోటి దావోస్ పర్యటన ముగుస్తుంది. రేపు ఉదయం 8:30 కల్లా ఆయన తిరిగి రాబోతున్నారు ఇండియాకి. అయితే దావోస్ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేదంటే మంత్రులు కానీ ఏం చేశారు అనేది అందరూ ఎయిట్ చేస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ మీద చంద్రబాబు నాయుడు గారికి ఒక రకమైనటువంటి క్రేజ్ ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన కుప్పంలో ఒక ప్రాజెక్ట్ పెట్టారు. అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ మీద ఆయనకి మక్కువ. ఏంటి సార్ ఆ టెక్నాలజీ? అసలు ఇజ్రాయెల్ ఇవాళ అమెరికాని మనం అనుకుంటాం కదా, అగ్రరాజ్యం అని. అగ్రరాజ్యం అమెరికా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కంటే కూడా ఇజ్రాయెల్లో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉంటుంది. ఎంత టెక్నాలజీ అంటే, ఉదాహరణకి మనం మొన్న ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది కదా, ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది. వాళ్ళు ఒక ఐరన్ డోమ్ని ఆ కంట్రీకి భద్రత కోసం ఐరన్ డోమ్ని ఏర్పాటు చేసుకున్నారు. సో అంటే విదేశాల నుంచి మిజైల్స్ వస్తే ఐరన్ డోమ్ అనేది ఫేస్ చేస్తుంది. అంత టెక్నాలజీ ఉంది. ఆ చిన్న దేశమే కానీ టెక్నాలజీ హై ఎండ్లో ఉంటుంది. టెక్నాలజీ కూడా అమెరికా ఇప్పుడు ఐరన్ డోము లేదంటే గోల్డెన్ డోమ్ అని ఇప్పుడు పెట్టుకుంటున్నారు. సో అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా హై ఎండ్లో ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఇజ్రాయెల్ టెక్నాలజీ అన్న కొంత ఆయన ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ప్రస్తుతం మనకు కావాల్సింది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇంత ముందులాగా దొంగలు ఇళ్లలోకి వచ్చి దోచుకుపోయేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడో ఉంటాడు, ఎక్కడో ఉండి ఇళ్లలో దోచుకోబోతారు, బ్యాంకులో దోచుకోబోతారు, లేదంటే ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండేటువంటి సైట్స్ని హ్యాక్ చేస్తారు, ట్రెజరీని కూడా హ్యాక్ చేసుకుంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఒకవేళ యుద్ధాలంటూ వస్తే సైబర్ యుద్ధాలు తప్ప మామూలు యుద్ధాలు ఉండవు. టెక్నాలజీ పరంగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో సైబర్కి సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నారు. అంటే ఏ స్థాయిలో సైబర్ దాడులు జరుగుతున్నాయి, సైబర్ నేరాలు జరుగుతున్నాయి అని అర్థమవుతుంది. అందుకే సైబర్ సెక్యూరిటీ అనేది ఇజ్రాయెల్ నుంచి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసి దావోస్లో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు వస్తే దావోస్కి, అక్కడ ఆంధ్రప్రదేశ్కి మీరు రండి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కంపెనీలు పెట్టండి, మీరు ఆ టెక్నాలజీని మీరు ఇక్కడ ప్రమోట్ చేయండి అని చెప్పేసి ఆయన అడిగితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు అది గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. ప్రపంచంలో ఉండేటువంటి టాప్ మోస్ట్ పారిశ్రామికవేత్తలందరూ కూడా అక్కడికి వస్తారు, ఇన్వెస్టర్స్. అందుకే అన్ని దేశాలు అక్కడికి వస్తాయి. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వస్తారు, అన్ని దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులు కానీ అధ్యక్షులు కానీ అందరూ వస్తారు. యాక్చువల్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వచ్చారు కదా, నిన్న మాట్లాడారు దావోస్లో. సో దావోస్ అనేది ఒక ఆయా దేశాలకి ఆర్థిక పరిపుష్టి కల్పించడానికి ఒక వేదిక. అది అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు అభివృద్ధి దిశగా, లేదంటే ఆర్థిక అభివృద్ధి దిశగా ఆ రాష్ట్రాలని లేదా దేశాలని ముందుకు తీసుకెళ్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దావోస్కి వెళ్ళారు. దావోస్ మ్యాన్ అంటున్నారు ఆయన ఇప్పుడు. ఎందుకనంటే ఇప్పుడు కొత్తగా వెళ్ళటం కదా ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన దావోస్ సదస్సులకు వెళ్ళి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలను తీసుకొచ్చారు, గూగుల్ లాంటి కంపెనీలని తీసుకొచ్చారు. ఇవన్నీ చాలా చేశారు ఆయన. హైటెక్ సిటీని నిర్మించారు, హైటెక్ సిటీని పరిచయం చేశారు, అందరికి టెక్నాలజీని పరిచయం చేసి ప్రపంచంలో టెక్నాలజీ అనేది రూల్ చేయబోతుంది రాబోయే రోజుల్లో అనేది 25 సంవత్సరాల క్రితం ఆయన గ్రహించి ఆయన ఇంజనీరింగ్ కాలేజీలను పెంచి ఐటీని ప్రమోట్ చేసి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇవాళ ఆయన 25 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫర్ట్ కారణంగా ఇవాళ మన ప్రపంచంలో ముందున్నాం ఏ దేశంలోకి వెళ్ళినా కానీ. అది సరే, విమర్శించేటువంటి వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఆయనే చేశాడా, జనార్దన్ రెడ్డి చేయలేదా, లేదంటే రాజశేఖర రెడ్డి గారు చేయలేదా, ఇవన్నీ అంటుంటారు. చేశారు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేశారు, చేయలేదంటలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విమర్శలు చేసినా కానీ ఆయన అదే పనిగా ఐటీని ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ టెక్నాలజీ అనే దాన్ని ప్రమోట్ చేస్తున్నారో, ఏ విధంగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేస్తున్నారో, ఆ తరహాలో అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశారు.
ఆయన ఐటీ గురించి మాట్లాడుతుంటే కంప్యూటర్ కూడి పెడతాయని చెప్పేసి ఆయన విమర్శించారు. అవును. ప్రపంచ జీతగాడని చెప్పి విమర్శించారు. రకరకాల విమర్శలు చేశారు. కానీ ఎన్ని విమర్శలు చేసినా కానీ ఆయన అనుకున్నది చేశారు. దాని ఫలితం ఇప్పుడు అనుభవించేటువంటి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు దాని ఫలితాలని. అలాగే ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ వస్తుందండి. సిలికాన్ వ్యాలీ ఏ విధంగా అయితే ప్రపంచం మొత్తానికి అమెరికాలో కనిపిస్తూ ఉందో, రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ అనేది కనిపించాలి అమరావతిలో అని చెప్పి క్వాంటమ్ వ్యాలీని ఇక్కడ డిజైన్ చేశారు. ఆ బాధ్యతలను ఎల్ఎన్టీ, ఐబిఎం, అలాగే టీసీఎస్కి అప్పచెప్పారు. అవి చూస్తున్నారు. ఇప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి అక్కడ ఉంది. ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలని ఎంకరేజ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అదే విషయాన్ని దావోస్లో ఆయన చెప్పారు. ఆ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో మీరు పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి టెక్నాలజీని మీరు డెవలప్ చేయండి అని చెప్పేసి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రతినిధులను ఆయన కోరితే పాజిటివ్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో ఆ ఫండ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే అనేక రకాల కంపెనీలు అక్కడ ఉన్నాయి. ఆ కంపెనీల ప్రతినిధులతో కూడా సమావేశం అయ్యారు. మైక్రోసాఫ్ట్ కూడా రాబోతుంది అని చెప్పి అంటున్నారు. క్యాప్జెమినీ కూడా రాబోతుందని కొన్ని టాక్స్ కూడా వస్తున్నాయి. క్యాప్జెమినీ అంటే మైక్రోసాఫ్ట్ వస్తే క్యాప్జెమినీ ఆటోమేటిక్ వస్తుందిగా. ఇప్పుడు వాళ్ళు టీసీఎస్ వచ్చింది, మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో 1,60,000 కోట్లతోటి, ఆ రోజు నుంచే మీకు మొత్తం ఎకో సిస్టమ్ మారిపోతుంది. ఒక లీడింగ్ కంపెనీ, మీకు టెక్నాలజీలో లీడింగ్ కంపెనీ, దిగ్గజం అది. ఆ కంపెనీ అక్కడికి వస్తుందంటే ఆటోమేటిక్గా మిగతా కంపెనీలు కూడా అక్కడికి వస్తాయి. ఎకో సిస్టమ్ మారిపోతుంది. అదే చెప్పారు చంద్రబాబు గారు, ఎకో సిస్టమ్ మారిపోతుందని చెప్పి. ఇప్పుడు దాన్ని కూడా గోడౌన్ అన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఐటీని ప్రమోట్ చేస్తే ఏ విధంగా అయితే ఆయన్ని కిడ్డింగ్ చేస్తూ మాట్లాడారో, ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాస్తవం అది కాదు కదా. రాబోయే రోజులు ఇప్పటి వరకు మనం కంప్యూటర్స్ చూసాం, కానీ రాబోయే రోజుల్లో మనం క్వాంటమ్ కంప్యూటర్స్ చూస్తాం. ఏంటి ఆ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది తెలియకపోవచ్చు చాలా మందికి. తెలియనటువంటి వాళ్ళు విమర్శిస్తారు. ఇప్పుడు వరకు మనం సాధారణమైన కంప్యూటర్లో చూసాం. కొన్ని సెకండ్స్లో మన డేటా అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఇప్పుడు ఏదన్నా డేటా అనాలిసిస్ మనం అడిగామనుకోండి కంప్యూటర్ని, కొన్ని సెకండ్స్ టైం తీసుకుంటుంది. ఆ కొన్ని సెకండ్స్ టైంలోనే కొన్ని $1,000,000 సంబంధించినటువంటి వ్యత్యాసం వస్తుందంట, నష్టం. అంటే మీకు ఎంత స్పీడ్గా చేస్తే అంత లాభం పొందొచ్చు. కొన్ని సెకండ్స్లోనే కొన్ని $1,000,000 తేడా వస్తుందంట. అది క్వాంటమ్ కంప్యూటర్ కనుక మనం వాడటం మొదలు పెడితే ఆ నష్టాన్ని పూడ్చుకొని లాభాల్లోకి వెళ్ళొచ్చు. అది ఇప్పుడు మనం చెప్పినా అర్థం కాదు చాలా మందికి అర్థం కాదు. నాకు కూడా అర్థం కాదు పూర్తి స్థాయిలో. కాబట్టి మనకు తెలిసినంత వరకు చెప్తున్నాం. సో చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటర్స్ని, క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని ఎందుకు చేయాలనుకుంటున్నారు? రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నారు? మొత్తం యుగం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగమే నడుస్తుంది. దాంట్లో స్పీడ్గా ఉండేటువంటి కంప్యూటర్స్ కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్స్ కావాలి, అదే క్వాంటమ్ కంప్యూటర్స్ కావాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. అంటే డేటా విత్ ఇన్ సెకండ్స్, కన్ను మూసి కన్ను తెరిసే లోపల మొత్తం డేటా మీకు ఏది కావాలో అది ప్రత్యక్షం అవుతుంది. సో కాబట్టి అది అలాంటి టెక్నాలజీతో పాటు సైబర్ సెక్యూరిటీ, దాని సెక్యూరిటీ అయితే కావాలిగా. అందుకే ఇజ్రాయెల్ని ఆహ్వానిస్తున్నారు. ఇజ్రాయెల్నే కాదు, అనేక దేశాల్లో ఉండే పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ, ఆయన ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ అని చెప్తున్నారు కదా. అలాగే ఓడరేవులు, మౌలిక వసతులు, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరేవు కట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రోడ్లు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, జల రవాణాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఎకో సిస్టమ్ని మార్చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి హబ్గా తిరుపతి కనిపిస్తుంది మనకి, శ్రీ సిటీ. అలాగే గూగుల్ ఆల్రెడీ వచ్చేస్తుంది. బట్ రేపు అక్కడ మొత్తం కంప్యూటర్స్ సంబంధించినటువంటి దిగ్గజ కంపెనీలన్నీ అక్కడికి వస్తాయి, వైజాగ్ వచ్చేస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు నిన్న దావోస్లో 1,00,000 కోట్లు పెట్టడానికి ఒక కంపెనీ RMZ ఏదో ఒకటి, అది RMZని విమర్శిస్తున్నారు అందరూ. ఎందుకంటే అది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, దాన్ని తీసుకొచ్చి మీరు భూముల వరకు ఇచ్చేసి మీరు ప్రమోట్ చేసేది ఏంటనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీకి సంబంధించిన నేపథ్యం ఏంటనే తెలియకుండా చాలా మంది కూడా విమర్శిస్తున్నారు. విమర్శించే వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు RMZ అనే కంపెనీ ఏంటి, ఇప్పుడు ఏదైతే మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయో, గూగుల్ కానీ లేదా మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, ఇలాంటి కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి డైరెక్ట్గా వచ్చి ఆఫీసులు కట్టుకోరు. RMZ అనేటువంటి టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందా, నిర్మాణ సంస్థ కానీ రియల్ ఎస్టేట్ కంపెనీ, వాళ్ళకి తగిన విధంగా వీళ్ళు
కడతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. ఓకే. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాళ్ళు తీసుకుంటారు, లీజుకి తీసుకుంటారు. అవును. మిగతా ఇప్పుడు మన లోకల్ గా ఉండేటువంటి కంపెనీలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయలేవు కదా. చేయలేదు. సో RMZ వచ్చింది అనుకోండి, వాళ్ళు స్పేస్ ని ఊరినే పెట్టుకుంటారా? ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద ఆఫీస్ కడతారు, ఆఫీస్ కట్టిన తర్వాత ఆఫీస్ని ఖాళీగా పెట్టుకుంటారా? పెట్టుకోరు. దానికోసమైనా వాళ్ళు తీసుకొచ్చి విదేశాల్లో ఉన్న కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. అవునా? సో అది కాన్సెప్ట్. RMZ రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్పి అంటున్నారు. RMZ 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది వైజాగ్ లో, దానివల్ల ఏంటి, అది రియల్ ఎస్టేట్ కంపెనీ కదా, దానివల్ల ఒరిగేది ఏంది, ఇలా విమర్శిస్తున్నారు. దాని కాన్సెప్ట్ అది కాదు. RMZ అనేది వస్తే ఆ కంపెనీకి ఉన్నటువంటి రెప్యుటేషన్ వరల్డ్ వైడ్ గా ఉంది. ఇప్పుడు ట్రంప్ టవర్స్ ఉన్నాయండి, ట్రంప్ టవర్ అది కూడా రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థే. మరి ట్రంప్ టవర్స్ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? హైదరాబాద్ లో ట్రంప్ టవర్స్ రావాలని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆరాటపడుతుంది? అది ఒక ఎకోసిస్టమ్ మార్చేస్తుంది. ఒక ట్రంప్ టవర్స్ అనేది ఒక నిర్మాణ సంస్థ వస్తే ఇక్కడ ఉండేటువంటి స్టేటస్ మారిపోతుంది. అలానే RMZ అనేది వస్తే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. పెద్ద కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్లు ఎవరో లీజుకి అయితే ఇచ్చుకోవాలి కదా. లీజుకి ఇచ్చుకునేటువంటి క్రమంలో గ్లోబల్గా ఉండేటువంటి కంపెనీలతో వాళ్ళకి టైఅప్ ఉంటుంది. ఆ కంపెనీలు ఏర్కొస్తాయి. ఆ కంపెనీలు ఏర్కొస్తే ఆటోమేటిక్గా జాబ్స్ వస్తాయి. ఇది కాన్సెప్ట్. అదే రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మాణ సంస్థ దానికి ఎందుకు మనం ఇచ్చేది అనేటువంటి కాన్సెప్ట్లో కొంతమంది విమర్శిస్తున్నారు. సరే, ఎన్ని విమర్శలు వచ్చినా దానికి సమాధానం చెప్పేవాళ్ళు చెప్తారు, అది వేరే విషయం. అయితే దావోస్ వెళ్ళినటువంటి చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా భరత్ మంత్రులు కానీ, లేదంటే రామ్మోహన్ నాయుడు కానీ, వీళ్ళందరూ కూడా ఏరోస్పేస్ దగ్గర నుంచి ఓడరేవుల దాకా ఎక్కడ పెట్టుబడులు పెట్టచ్చు అనేది క్లియర్గా వాళ్ళకి అర్థం చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పెట్టుబడులు వస్తాయి. 23 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడానికి ప్లాన్ చేశారు. 23 లక్షలు. ఈ 23 కోట్ల రూపాయలు 2029 నాటికి ఖచ్చితంగా లాంచ్ చేయాలి అనేది వాళ్ళ టార్గెట్. అది లాంచ్ అయితే 20 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి. లోకేష్ గారు అదే చెప్పారు. ఆయన యుగాలం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తానని చెప్పారు. సో ఆ టార్గెట్ రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇప్పటికే దాదాపు 7-8 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి అని చెప్తున్నారు. 14-15 నెలల పాటు ఈ ప్రభుత్వంలో దాదాపు 16-17 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకి మొత్తం క్లియర్ అయినాయి అని చెప్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ క్రమంలో కొంత ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఆంధ్రప్రదేశ్ దావోస్లో కనిపించిందని చెప్పొచ్చు. ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి మేరకు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కంపెనీలు కానీ ఇవన్నీ కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా హై ఎండ్ లెవెల్లోనే ఉంటుంది. మరో ఇజ్రాయెల్ ఆంధ్రప్రదేశ్లో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కానీ వీటన్నిటికీ ఇజ్రాయెల్ పరికరాలు వాడేది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది తెలంగాణలో. ఇవన్నీ ఇజ్రాయెల్ పరికరాలు తీసుకొచ్చే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. అంటే ఇజ్రాయెల్లో లభించినటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి ఇజ్రాయెల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రావడానికి, ఇజ్రాయెల్ నుంచి కొన్ని కంపెనీలు రావడానికి ఈ దావోస్ పర్యటన ఉపయోగపడిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.